వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నేతలపై ఓ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ ఛానల్లో వచ్చిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవే కాకుండా మహిళలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. మహిళలను రాజకీయ చర్చల్లోకి లాగుతూ ఇలాంటి దిగజారిన భాష వాడడం విమర్శ కాదు, అది స్పష్టమైన అవమానమని జగన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, సమాజంలో తప్పుడు సందేశాన్ని పంపుతున్నాయన్నారు. బాధ్యతాయుతమైన జర్నలిజం అంటే ఇదేనా అనే ప్రశ్నలను ఇవి లేవనెత్తుతున్నాయని విమర్శించారు. ఇది కేవలం ఒక వ్యాఖ్య మాత్రమే కాకుండా ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని జగన్ అభిప్రాయపడ్డారు. తాము తీసుకొచ్చిన అంశాలపై రాజకీయంగా సమాధానం చెప్పలేక నారా చంద్రబాబు నాయుడు, ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా వ్యక్తిగత దూషణలకు దిగుతోందని ఆరోపించారు. ఈ ఘటనపై తమ పార్టీ శాంతియుతంగా నిరసనలు తెలిపిందని, ఆ ఛానల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామన్నారు. అంతటి తీవ్ర వ్యాఖ్యలు వచ్చినప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే స్పందించారని జగన్ ప్రశంసించారు. ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం మహిళల పట్ల వారి వైఖరిని బయటపెడుతుందన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.